మీకు అంటే మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారనేటువంటి ఉంటుంది. మీరు ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు చాలా రిచ్గా కోట్ చేస్తూ ఉంటారు, గతంలో జరిగిన ఇన్సిడెంట్స్. మీకు మెమరీ పవర్ కూడా ఎక్కువ సార్, ఎందుకంటే అంకెలు వాటితో కూడా మీరు చెప్తూ ఉంటారు. కానీ మీకున్న నాలెడ్జి, మీకున్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉన్నదో దాన్ని మీరు పొలిటికల్ విజ్డమ్గా కన్వర్ట్ చేసుకోలేదు అనేటువంటిది నా ఆరోపణ. డెఫినెట్లీ నేను రాజీనామా శాసనసభ్యత్వానికి చేయడం కానీ, దాన్ని ఒప్పుకుంటారా మీరు? ఎవరిని పదవి అడగకపోవడం కానీ నాకు అది గాడ్ గిఫ్ట్ అన్నట్టుగా ఏదైతుందో నాది ఒక టెంపర్మెంటు. న్యాయంగా చెప్పాలంటే రాజకీయాల్లో పదవులు ఉండకంటే ఏదైతుందో ఆ పార్టీలో, ఏ పార్టీలో ఉంటే కార్యకర్తకు కానీ లేకపోతే ఏదైతుందో ఒక నాయకునికి సపోర్ట్గా ఏదైతుందో ఎమ్మెల్యేలను సమీకరించడం కానీ, ప్రజలను కానీ ఐడియాస్ ఇవ్వడం కానీ అదే నాకు రాణించింది తప్పితే రాజకీయ పదవుల కోసం నేను ఎప్పుడు అది చేయలేదు. నాకు దాంట్లోనే హ్యాపీ ఉంది. ఇప్పటికి నాకు 69 సంవత్సరాలు రన్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఆల్ 68.5. ఇప్పటికి నీతి నిజాయితీగా ఉన్నాను. తో నేను విద్యార్థి దశ నుంచి కూడా చెప్పాను కదా, ఉద్యమం అంటే మీరు అదే దాని విషయం అంటే మీరేంటంటే మీ మీద ఎక్కువ అపవాదం ఏంటంటే మీరు ఒక డిమాలిషన్ మ్యాన్గా పనిచేశారు. కన్స్ట్రక్షన్ అనేది నేను చేసింది అనేది చాలామంది తక్కువ జిల్లాలో ఉండే వాళ్ళకు తెలుసు. అంటే ఒక రాజకీయాలు తెలియని వాళ్ళు నేను స్టార్ట్ చేసిన వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు. ఒక పార్టీ ఫ్లోట్ చేసి దట్ ఈస్ డిఫరెంట్. అంటే మీరు నేనేమంటున్నా అంటే మీకున్న నాలెడ్జ్ని, మీకున్నటువంటి నిజాయితీ మీరు చెప్తున్నారు. సరే, మీ మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఎందుకంటే మీరు రామోజీరావు గారు లాంటి వాళ్ళని, మధు యాష్కి గారు లాంటి వాళ్ళని, కేసీఆర్ లాంటి వాళ్ళని మీరు ఎప్పుడైతే అటాక్ చేశారో డెఫినెట్గా మీకు ఏదైనా లూప్ హోల్స్ ఉంటే డెఫినెట్గా అవి సర్ఫేస్ అయ్యి ఉండేవి. మీరు అటాక్ కాదు, ఒకటి ఇక్కడ ఒక సవరణ చేస్తాను. కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధాని కావచ్చు. రామోజీరావు గారు అంటే గౌరవం, ఒక విప్లవం రామోజీరావు గారు అంటే. పర్సనల్గా మీకు డెఫినెట్లీ విప్లవం. ఇవి టీవీ రంగంలో కానీ, అలా పత్రికా రంగంలో కానీ, జిల్లా ఎడిషన్ కానీ ఎంతోమందికి ఏదైతుందో అది చేశాడు. కొన్ని మిస్టేక్ జరుగుతాయి, బైలాస్ ఓవర్త్రో, కొందరు ఉండే అధికారులు సరిగ్గా చెప్పకుండా ఆ డిపాజిట్స్ కానీ. అటువంటి వాని మీద నేను ఆరోపణ చేస్తే హంగర్ స్ట్రైక్ చేసి మిషన్లు పెడతా అంటే ఆయన కోర్టుకు వెళ్ళి పోలీస్ ఫోర్స్ని పెట్టుకుని ఏదైతుందో వందలాది పోలీస్ ఫోర్స్ పెట్టుకుని ఒక 2 నెలలు అక్కడ ఉన్నాడు తప్పితే ఏ ఒక్క సంఘటన, నేను చేసిన ఆరోపణ కూడా అతనికి పేపర్ ఉంది, టీవీ ఉంది. ప్రకాష్ రావు చేసిన ఆరోపణ ఇది కోర్ట్ ఆఫ్ వాట్స్ ల్యాండ్, ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన భూమి కాదు అని ఒక డాక్యుమెంట్ కూడా అతనికి ఎంత పేపర్ పత్రిక ఉన్నావో ఇప్పటి వరకు బయటపెట్టి. అంటే నేను చేసిన వాదము, నేను చేసిన ఆరోపణ ఏదైతుందో అది వాస్తవం కనుకనే చేయలేకపోయింది. ఇక నేను కేసీఆర్ గురించి, మధు యాష్కి వాళ్ళ గురించి కాదు, రామోజీరావు లెవెల్ ఏదైతుందో చూసినప్పుడు వాళ్ళు ఎంత స్థాయికి పోని వీళ్ళు. బట్ రామోజీకి వీళ్ళు సరితూగరు. మధు యాష్కి అయితే వెరీ జీరో. కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి అండి, వేరే సంగతి. కానీ ఏదైతుందో రామోజీరావు లాంటి వాడు అంతా మీడియా తన చేతిలో ఉండి, రామోజీరావు ఎంటైర్ నా ఊర్లో, కరీంనగర్లో, నేను చదివిన పెద్దపల్లిలో, మంచిర్యాలలో, హైదరాబాద్లో, అంటే నాకు మిత్రులు చెప్పారు, దాంట్లోకి బయటకు వచ్చిన చెప్పారు, నా మీద ఎంక్వైరీ చేయడానికి ఏమన్నా కుటుంబ సభ్యులు కానీ ఏదన్నా ఉన్నాయా, ఎక్కడన్నా ఎవరితో చేయించాలని ప్రయత్నం చేశాడు. ఎక్కడ చిన్న 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 సంఘటన లేదు. గ్రామంలో మా ఫాదర్ సర్పంచ్ ఉండే, మా తమ్ముడు ఉండే, నేను చదివిన ప్లేసెస్లో కానీ ఎక్కడ ప్రయత్నించిన, అక్కడ ఉండే పత్రిక వాళ్ళు కావచ్చు, వేరే వర్గాల ద్వారా కావచ్చు, చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎక్కడో ఒక ఇతని స్పీడ్ను ఇతను చేసేది అంటే ఒక ఇటువంటి క్యారెక్టర్ ఒక అనే దాంట్లో ఎక్కడో చేయాలి, చిత్రించాలని ఆయన చేసిండా, ఆయనకు సంబంధించిన ఆఫీసులో ఉన్న వాళ్ళు చేశారు, ఆయన ఇన్స్ట్రక్షన్ ఉందా లేదా కానీ బట్ ఎక్కడ చిన్న తప్పు నా మీద చేయలేదు, నేను రిజైండర్ రాలేదని అయితే నాయకుల గురించి అన్నా. ఒక పత్రికాధిపతి మీద ఏదైతుందో అంత పెద్ద సామ్రాజ్యం 3000 ఎకరాల మీద నేను చేశాను. ఇప్పుడు ఐఎమ్ షో ద డాక్యుమెంట్. ఇండియా టుడే అటువంటి వాళ్ళు ఏదైతుందో 2 పేజ్ ఆర్టికల్ రాశారు తెలుగు అండ్ ఇంగ్లీష్లో. స్టేట్స్మెన్ అంటే సర్క్యులేషన్ పెద్ద పేపర్ కావచ్చు, బట్ 2 పేపర్లో దాని మీద ఖండన లేదు. ఆ డాక్యుమెంట్ తీసుకొని ఒక 1.5-2 years తర్వాత మీరు ఒక ప్రధానమైన ఆరోపణ కూడా చేశారు. అప్పుడు కేసీఆర్కి రామోజీరావు గారు ఫండింగ్ చేస్తున్నారు అనేది కూడా. ఫండింగ్ అని ఎప్పుడు
ఫండింగ్ అని ఎప్పుడైనా లక్ష నాగన్లు పెట్టేది ఏతున్నదో దున్నిస్తా అన్నాడు ఉద్యమ సందర్భంలో. ఈనాడు ప్రతులు కరీంనగర్ ఫస్ట్ పబ్లిక్ మీట్ కాలబెట్టాడు. ఫండింగ్ చేస్తున్నారనే మాట మీరు ఫండింగ్ ఎప్పుడండి? ఫండింగ్ రామోజీరావు ఫండింగ్ ఎందుకు ఇస్తాడు సార్? ఫండింగ్ రామారావు గారికి చేయలేదు, చంద్రబాబు చేయలేదు. అతనికి ఏదైతుందో ఎస్టాబ్లిష్మెంటు దాన్ని కంటిన్యూ చేయడం కానీ అతనికి ఫండ్స్ ఇవ్వడం అనేది నేను ఇప్పటివరకు ఎక్కడ ఇన్ ఏదన్నా ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ ఇవ్వడం లేదు. కానీ మీరు ఒక టీవీ ఛానల్లో మాట్లాడి నెవర్ 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 అది ఉంటే చూపెట్టేదంటే నేను అక్కడ నేను 99.9 కాదు 150 crores% నేను ఎక్కడ ఆయన ఫండింగ్ చేస్తున్నాను ఎక్కడ అంది. కానీ అతని బై ఎలక్షన్ సందర్భంలో రామోజీరావు గారి దగ్గరికి ఇంటర్వ్యూ అడిగితే కూడా 3 రోజుల తర్వాత ఇచ్చి నేను మాట్లాడితే తప్పు క్షమించమని నాకు మీకు ఎప్పుడు నేను వైరం మీతో నేను కన్ఫంట్రేషన్ చేయనే కాంప్రమైజ్లో బై ఎలక్షన్ చేశాడు కదా. తను మంత్రిగా బయటకు వచ్చేసి ఎంపీగా రాజీనామా చేసిన ముందు అతను రామోజీరావు సిటీకి పోయి కలిశాడు. ఆ సందర్భంలో నేను మాట్లాడుంటే కానీ నేను ఫండింగ్ అనేది ఎక్కడ చెప్పను. నో నెవర్.